హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఊరెళ్ళాను మా తమ్ముడి బర్త్డేకి అని చెప్పాను కదా! షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఊరెళ్ళిన దానికి ఒక కారణం ఉందండి. ఎట్లనో వెళ్ళాం కదా! పాపకి 6 మంత్స్ వచ్చాయని చెప్పి అన్నప్రాసన చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నేనైతే నాగేంద్ర స్వామి గుడి అని ఒకటి ఉంటుందండి మా విలేజ్ దగ్గరలో. అక్కడైతే మొక్కుకున్నాను. ఇట్లా పాలు పొంగల్ చేస్తాను, 108 ప్రదక్షిణాలు చేస్తాను, వెండి పడగలు వేసి అట్లనే గంట కడతాను అని మొక్కుకున్నాను. ఆ మొక్కులు తీర్చేసుకుందామని టెంపుల్కి వెళ్ళామండి. అయితే నేనైతే అక్కడ పాలు పొంగల్ చేయడం నా నా లైఫ్లో ఫస్ట్ టైం అండి. అది నేను నా బేబీ కోసం చేస్తూ ఉన్నాను. చాలా ఇష్టంగా హ్యాపీగా ఉన్నాను. కాకపోతే చేయడం రాదు కదా, కొంచెం అటు ఇటుగా వచ్చింది. పర్లేదు, బాగానే చేసుకున్నాము. మేమే ప్రిపేర్ చేసుకున్నాము. అంతా చాలా హ్యాపీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని చెప్పండి. చూస్తున్నారు కదా, నేనైతే చేస్తూ ఉన్నాను. కాకపోతే చాలా కష్టం అండి. చేసేవాళ్ళు ఎలా చేస్తారో ఏమో కట్టెల పొయ్యి మీద. ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయడం. అక్కడ వెళ్ళాము, ఆ బెల్లం కూడా అక్కడ దంచేసుకొని అన్నీ ప్రతి ఒక్కటి అక్కడే నీట్గా క్లీన్ చేసుకొని చేసాము. చూడండి, నేనే చేస్తూ ఉన్నాను హడావుడిగా. వీడియో అయితే 1/2 అవర్ ఉంది. లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేనే కొంచెం స్పీడ్గా పెట్టేశాను, వీడియో మరి ల్యాగ్ చేయకుండా. నెక్స్ట్ వచ్చేసి ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ ఏది మొక్కుకున్నా కానీ అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. నాకైతే శివుడు అండ్ నాగేంద్ర స్వామి అంటే బాగా ఇష్టం. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. మా పాప పేరు కూడా అలానే కలిసేలా పెట్టుకున్నాము. ఎందుకో తెలియదు, నాకు శివుడు అంటే ఇష్టం. చూసారు కదా, అండ్ మీకు అక్కడ బ్యాక్గ్రౌండ్ అసలు టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తానండి. మా అమ్మమ్మ గారు అయితే 5 గుప్పెళ్ళతో ఉంటుంది కదా చేంజ్, అవన్నీ నోట్లు అవన్నీ పక్కన పెట్టారు. అది వేపిస్తానని మొక్కుకున్నారు. అది వీడియో తీయడం మర్చిపోయాము. అది కూడా ఉంటే చాలా బాగుండేది. అండ్ తర్వాత వచ్చేసి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. మేము పాలు పొంగే టైంలో కొన్ని అయితే అక్కడక్కడ వీడియో తీయడం మర్చిపోయాము. మా హడావుడిలో మేము ఉన్నాం కదా, ఇట్లా వీడియో తీసుకుంటూ ఇట్లా చూసుకుంటూ అంటే కష్టమైపోతుందని చెప్పి సరిగా తీయలేదు. అక్కడ ఫస్ట్ అయితే నేను మా హస్బెండే వెళ్ళాము. మేమిద్దరమే చేసుకున్నాము. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వచ్చారండి. చాలా హ్యాపీగా అయిపోయింది. అదే రోజు మా తమ్ముడి బర్త్డే కూడా ఉంది. అది ఫుడ్ వీడియో ఉందండి, పోస్ట్ చేయాల్సింది. పోస్ట్ చేస్తాను, కుదరట్లేదు అది వీడియోకి వాయిస్ ఇవ్వడానికి. అది వచ్చేసి 1/2 అవర్ ఉంది. దాన్ని ఎక్కడెక్కడ కట్ చేయాలి, ఇది ఒక 10 to 15 minutes వచ్చేలా చూడాలి కదా. మరీ అంత లెంత్ ఉంటే మన వీడియోస్ అప్పుడే చూడరండి అనుకుంటున్నాను. పర్లేదు, చూస్తే ఓకే, మంచిదే. ఈలోపు మన పాలు పొంగల్ కూడా రెడీ వస్తుంది. అదైతే రెడీ అవుతుంది ఒక పక్కన. అయిన తర్వాత కావాల్సినవన్నీ నీట్గా పెట్టేసుకున్నాము. అట్లనే బెల్లం వేయాలి కదండి. నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. నేను పాలు పొంగల్ ఎప్పుడు చేయలేదు కదా, వీడియో చూస్ చేసే అంత టైం కూడా లేకుండా అయిపోయింది నాకు. మళ్ళీ 10 లోపే బాగుంది, తర్వాత బాగాలేదని చెప్పారు ఆ రోజైతే. సరే, మేమైతే ఫస్ట్ వింటర్ సీజన్ కదా, కొంచెం కష్టంగానే ఉంది. టెంపుల్కి వెళ్ళిపోయి మేము అనుకున్నవన్నీ చూసుకొని, పాప అయితే నిద్రపోతూ ఉంది. ఆ టైంకి చెప్పాను మమ్మీ వాళ్ళకి, హనీ లేచిన వెంటనే బాత్ చేయించుకొని తీసుకొని రండి అని చెప్పేసి. ఇన్ టైం లోపే అనుకున్నది తీర్చేసుకోవాలి మొక్కు అనుకున్నాము. సో అందుకే కొంచెం ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. నేను పాలు పొంగల్ చేయడం ఫస్ట్ టైం అని చెప్తున్నాను కదండి. రైస్ అయితే సరిగా ఉడకలేదంట, ఇంకా ఉడకాలంట బాగా. నేనేమనుకున్నానంటే బెల్లం వేసేసాను, రైస్ నార్మల్గానే ఉంది, అంటే కొంచెం ఉడికింది, పర్లేదు కదా అనుకొని బెల్లం వేసేసాను. నాకు తెలీదు ఆ విషయము. బెల్లం వేస్తే రైస్ అనేది కుక్ అవ్వదంటండి. ఎంతసేపు అయినా అడుగు మాడిపోతూ ఉంటుంది, కానీ బెల్లం వేసిన తర్వాత అస్సలు అన్నం అనేది ఉడకదంట. ఆ విషయం నాకు తెలియక అలానే చేసేసాను. దానివల్ల ఏంటంటే అడుగు మాడిపోయింది, కొంచెం అన్నం కూడా ఉడకాలి అని చెప్పారు. నెక్స్ట్ టైం చేసేటప్పుడు చాలా మంచిగా చేయాలి అనుకుంటున్నాను. ఇప్పట్లో లేదులేండి, ఇంకొకళ్ళు ప్లాన్ చేసుకున్న తర్వాత అదంతా. కానీ మీలో పాలు పొంగల్ చేయడం ఎంతమందికి వచ్చు బాగా? నాకైతే అసలు వంటలు చాలా తక్కువ అండి, రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అది ఇప్పుడు సపరేట్ ఇంకా
మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం కదా, మాది మేమే వండుకోవాలి అన్నట్టు నేర్చుకుంటున్నాము. ప్రతిదీ ఇదివరకు ఆర్డర్ పెట్టేవాళ్ళము. తర్వాత హైదరాబాద్లో కొన్ని ఫుడ్ వీడియోలు ఫుడ్ వీడియోస్లో చాలా అంటే చాలా స్కామ్లు బయటపడ్డాయి కదా, ఇంక అప్పటి నుంచి ఆర్డర్ పెట్టుకోవడం తగ్గించేసామండి. ఎప్పుడన్నా ఇష్టం ఉంటే ఎప్పుడో చేసుకొని టైం ఉంటే అప్పుడే ఆర్డర్ పెట్టుకుంటాము. ఇంకా ఫైనల్గా నాదైతే వస్తుంది చేసేయడం. మీరు నన్ను కానీ అబ్జర్వ్ చేస్తే అక్కడ వచ్చే ఆ పొగకి వేడికి చాలా కష్టంగా చేస్తూ ఉన్నాను. కష్టంగా ఇష్టంగా అయితే పాలు పొంగల్ అయితే చేసేసాను. పాలు పొంగేటప్పుడు వీడియో తీయాలి అనుకున్నాం కానండి, అప్పుడు ఎవరు లేరు తీయడానికి. నేను మా హస్బెండే ఉన్నాము. ఫస్ట్ మేమే వచ్చామని చెప్పాను కదా, ఇంకా పాలు పొంగే టైంలో ఇద్దరం దగ్గరే ఉన్నాము. దానివల్ల పాలు పొంగేది వీడియో తీయలేదు. అది వీడియో తీసుంటే చాలా బాగుండేది అని ఫీల్ అవుతున్నాను. మీకు టెంపుల్ చూపిస్తానన్నాను కదా, ఈ పాలు పొంగల్ అయిన తర్వాత వెంటనే మీకు టెంపుల్ అయితే చూపిస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడైనా ఒక చోట ఖచ్చితంగా మనకి నాగేంద్ర స్వామి అంటే పాము రూపంలో ఖచ్చితంగా కనిపిస్తుందండి ఎప్పుడు టెంపుల్లో. అది వచ్చేసి ఖచ్చితంగా మూర పొడుగు అంటారు కదా, చాలా సన్నగా ఒక మూర పొడుగే ఉంటుంది. వైట్ కలర్లో ఉంటుంది. అది కూడా పాము, అది దేవుడి పాము అంటారు. ఎప్పుడు అదే టెంపుల్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్లో ఉంటుంది. మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆయన అయితే చూపిస్తూ ఉంటారు. మేము మొన్న వెళ్ళినప్పుడు లేరు, అనుకోకుండా వెళ్ళాం కదా, చూపించడానికి అవ్వలేదు. టెంపుల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనకి డిస్టర్బెన్స్ ఉండదు. టెంపుల్ అయితే మరీ అంత పెద్దది కాదండి, కాకపోతే మనకి శివుడు ఉన్నాడు, నాగేంద్ర స్వామి ఉన్నాడు, బ్యాక్ సైడ్ వచ్చేసి పుట్ట ఉంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఆ జమ్మి చెట్టు ఆకులు అనేది టెంపుల్కి వెళ్తే ప్రతి ఒక్కరు పెట్టుకొని ఇంటికి వెళ్తారు. ఎందుకో తెలీదు అలా పెట్టుకుంటారు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఇక్కడ వెళ్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నేను పాపకి డెలివరీ అన్నాను, సారీ, పాపని ఈ మంత్ అక్కడ వెళ్ళి ముడుపు కట్టేసి వచ్చానండి. ఒక ముడుపు అంటే పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వెళ్ళి ముడుపు కడితే పిల్లలు పుడతారంట. అట్లనే మాకైతే మ్యారేజ్ అయిన 1 year లోపే కన్సీవ్ అయ్యాను. వెంటనే ఇక్కడ ముడుపు కట్టేసి వచ్చానని చెప్పాను కదా, అది ఎలా అంటే కొత్త చీర కట్టుకొని దానికి అంచులు ఫాల్ అట్లాంటిది ఏమి వేయించకూడదు. అట్లనే వెళ్ళిపోయి అది ఏం ఆలోచించకుండా చీర కొంగు చించేసి దానిలో ఏదో వేసి ఇచ్చారు మా అమ్మమ్మ గారు. వెంటనే దాన్ని వెళ్ళి అది చెట్టు కట్టేసాము, జమ్మి చెట్టు అని చెప్పాను కదా, దానికి కట్టేసిన తర్వాత నేను ఆ మంతే కన్సీవ్ అయ్యానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లోపు నా ప్రదక్షిణలు కూడా స్టార్ట్ చేశాను. 108 ఇట్లా 3 సార్లు తిరిగేసేసి పుట్టలో పాలు పోసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని పాపకి అనుకున్నాం కదా, అవన్నీ తీసేసుకున్నాము, జరిపించేసాము. కాకపోతే నాకు వీడియో తీసుకోవడానికి అవ్వలేదండి. ఇంట్లో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఏదో ఒక పని ఉంటుంది కదా, ఇంక అట్లా అయితే అయిపోయింది. మేమైతే పుట్టని మీకు వివరంగా చూపించలేకపోయాను. నేను పుట్టలో పడగలేసానని చెప్పాను కదా, ఆ పడగలు అనేది మనం ఎవరికి చూపించకూడదంటండి, లేకపోతే నేను వీడియో తీసేదాన్ని. మనం దేవుడికి ఇచ్చినవి ఏది చూపించకూడదంట. ఆ పొంగల్ అనేది కామన్ కాబట్టి చూపించాను. నెక్స్ట్ ఈసారి ట్రై చేస్తాను ఖచ్చితంగా చూపించడానికి. హడావుడిగా వెళ్ళిపోయామండి. ఏంటి అలా ఉన్నారు, రెడీ అవ్వలేదా, ఇట్లాంటివి అయితే పెట్టొద్దు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్తే ఏంటండి, మనసులో నిష్టగా ఉంటే చాలు, అదే హ్యాపీ. మేమైతే వెళ్ళిపోయాము. మేము అనుకున్నవన్నీ ప్రశాంతంగా మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇట్లనే కోరుకున్నానండి, సక్సెస్ అయితే రావాలి అని చెప్పి. చూద్దాం ఎప్పుడు వస్తుందో అనేది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా తప్పు ఒప్పులున్నా చూసి చూడనట్టు వదిలేయండి. దాన్ని పాయింట్అవుట్ చేసి నాకు కామెంట్స్ పెట్టి బ్యాడ్గా అయితే పెట్టొద్దు. ఇది నేను ఇంకా వీటి గురించి చాలా క్లియర్గా వీడియో తీయొచ్చు కానీ అవ్వలేదని చెప్తున్నాను కదండి. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేను ఆ టెంపుల్ ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం అసలు వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. మా పాపకైతే మా తమ్ముడు అలా నాకు ఇచ్చేసాడు. గోల్డ్ ఉంగరం ఉంటుంది కదా, బంగారు ఉంగరంతో అట్లా పెట్టాలంట. అది అన్నప్రాసన ఏం కాదండి, అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి అలా అయితే చేసాము.
మా పాపని ఎక్కడ చూపించలేదండి. ఈ వీడియోలో కూడా చూపించడం ఇష్టం లేదు. అందుకే కొంచెమే చూపించాను. నా ప్రదక్షిణలు అని చెప్పాను కదండీ! అవైతే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా నాతో పాటు మా హస్బెండ్ కూడా చేశారు ప్రదక్షిణలు. ఇంకా అయితే మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా హ్యాపీ అండి. నేనైతే పుట్టలో పాలు అట్లా పోయాను. వీడియో తీస్తున్నారని అట్లా పోసాను. పక్కనైతే చూసారు కదా కొబ్బరి చిప్పలో పాలున్నాయి, వేస్ట్ చేయను. ఆ పాలు పాము, దేవుడే వచ్చి తాగాలని లేదు కదా! ఏదన్నా ఎలుకలు అక్కడుండే ఏమన్నా కుక్క పిల్లలైనా సరే తాగితే హ్యాపీ కదా! అట్లా మట్టి మీద పోస్తే ఏమొస్తదనే ఫీలింగ్ అండి నాది. అందుకే అక్కడ పోసాను. ఓకేనండి. ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి. ఎనీవే థ్యాంక్స్ అండి. మన వీడియోస్ బాగానే చూస్తున్నారు. లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. తొందరగా నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాయ్ అండి. ఇంకో వీడియోలో కలుద్దాం.